జెన్జీకి సంబంధించి ఎగ్జామ్ సంబంధించి డిఎస్సికి సంబంధించి దీనిలో జరిగిన అక్రమాలను దాంట్లో తప్పిపుచ్చడానికి దీన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగమే ఇది. 2018లో నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉదయభాస్కర్ చైర్మన్ గా ఉన్నప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత ఉదయభాస్కర్ దాదాపు 2021 వరకు ఆయనే ఉన్నాడు. ఆయన చైర్మన్ గానే నడిచింది. ఆ తర్వాత అక్కడ సభ్యులైతే మా పార్టీకి సంబంధించినటువంటి అంటే మేము నియమించినటువంటి సభ్యులు ఉన్నారు. దాంట్లో అనుమానం లేదు. 2019-21కి మెయిన్ పరీక్షలు ప్లస్ ఫిలిమ్స్ మెయిన్స్ రెండు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత అక్కడ అదే మీరు చెప్పినట్టు డిజిటల్ పేపర్ కలెక్షన్ జరిగిందని చెప్పి అక్కడ కొందరు కోర్టుకు పోతే మళ్ళీ మాన్యువల్ గా రుద్దాలనే ఉద్దేశంలో భాగంగానే మళ్ళీ దాని మాన్యువల్ కి ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఎగ్జామ్ రాసి ఓడిపోయినటువంటి అంటే ఇంటర్వ్యూలో పోయినటువంటి వ్యక్తులే ప్రతిసారి కోర్టుకు వెళ్తున్నారు తప్ప వేరే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం. ఇది కేవలం ప్రోత్సాహంతో జరుగుతున్నటువంటి కోర్టు కేసే తప్ప వేరే ఉద్దేశం కాదు. సరే వీళ్ళు కోర్టుకు పోయినారు. కోర్టుకు పోయినప్పుడు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినారు. ఆరోపణలు చేసినప్పుడు కోర్టు ఏం చెప్పింది? కోర్టు దీనిపైన విచారణ చేయమని చెప్పింది. అంటే ఒకసారి మాటలు ఆ పేపర్లో వాల్యుయేషన్ మళ్ళీ రద్దు చేయడము చేస్తే వీళ్ళు పదే పదే ఏం చెప్తున్నారంటే మా సోదరుడు బీజేపీ సోదరుడు హైలాండ్ కు పోయినారు. హైలాండ్ అది ఒక ప్రైవేట్ సంస్థ, అది సిఐడి సీజ్ చేసింది అని చెప్తారు. ఆ సిఐడి అంటే ఎవరు? చట్టం కదా, ప్రభుత్వం కదా. ప్రభుత్వం సీజ్ చేసిన దాంట్లో ప్రభుత్వ కార్యక్రమాలు జరుపుకుంటే తప్పవుతుందా? అదే ప్రైవేట్ కార్యక్రమాలు కదా కదా. అక్కడ సిఐడి ఎవరిది? వీళ్ళకి సంబంధించిన మన ఎవరిది? ఐలాండ్స్ వచ్చేసి మన లోకేష్ గారు కావాలనుకున్నటువంటి మన లోకేష్ గారు హైలాండ్ కొట్టేయాలని చెప్పి అగ్రిగోల్డ్లతో ఒత్తిడి చేసి వాళ్ళు పలకపోతే, వాళ్ళు వినకపోతే, వీళ్ళు చెప్పినట్టు ఇవ్వకపోతే వాళ్ళను సీజ్ చేసినటువంటి హైలాండ్ అది. అదే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకున్న రాష్ట్రంగా దేశవ్యాప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం ఆస్తులన్నీ సీజ్ చేయడం జరిగింది. మాకు అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువ ఉన్నాయా, ఈ ఆస్తులు మేము ఇచ్చి క్లియర్ చేసుకుంటామన్నా కూడా అరే నువ్వు చెప్పినట్టు మేము చెప్పినట్టు నువ్వు నాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళది సీజ్ చేసినటువంటిది అది అగ్రిగోల్డ్ కి సంబంధించి. నిన్న కూడా ఏదో మళ్ళా కేబినెట్ సమావేశంలో కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అక్కడ జరిగినప్పుడు తేడా వచ్చే అది మళ్ళీ కోర్టుకు పోయినప్పుడు కోర్టులో మళ్ళీ తీర్పు ఇచ్చినప్పుడు ఆ తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దానిపైన సిట్టు వేయమని చెప్పి కోర్టు ఇచ్చిన తర్వాత సిట్టు వీళ్ళకి సంబంధించినటువంటి మన ఎస్పీ సిట్టు సిఐడి చీఫ్ అయిన ఐఎన్ఆర్ గారిని నియమించడం జరిగింది. ఆయన నియమించిన తర్వాత నివేదికలు తీసుకురావడం జరిగింది. నివేదికలో ఫోరెన్సిక్ నివేదికను ఇంకా ఫైనల్ గా ఇవ్వవలసి ఉంది. ఫైనల్ గా ఇవ్వాలని చెప్పి కోర్టు ఎప్పుడు 1వ తేదీ అనుకుంటా 1 సెప్టెంబర్ 26 కల్లా మీరు తుది నివేదిక ఇవ్వండి, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం ఇవ్వండి, ఆ తర్వాత తీర్పిస్తామని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడ జరిగింది 164 పోస్టులు అంటే 329. ఒకసారి గతంలో వీళ్ళ అధికారం ఉన్నప్పుడు 164 పోస్టులు ఫిల్అప్ చేసినారు. అవి కూడా 2021 వరకు ఫిల్అప్ చేసుకుంటూనే వచ్చినారు. భాస్కర్ గారు ఉన్నప్పుడు అప్పుడు కరోనా టైం కాబట్టి ఆ కరోనా టైంలో అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు చాలా రకాలుగా ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందుల్లో ఈ మాన్యువల్ వద్దని చెప్పిన డిజిటల్ వద్దని తర్వాత మాన్యువల్ తీసుకుంటే ఆ మాన్యువల్ డిజిటల్ ఈ రెండు పేపర్లు ఇక్కడ అక్కడ తిప్పడం వల్ల అక్కడ నెంబర్లు ఫ్రంట్ కొన్ని కనపడకపోవడం కానీ అప్లోడ్ చేసినప్పుడు ఆ తర్వాత కొన్ని చినిగిపోవడం కానీ దానివల్ల మళ్ళీ మన